ఇక్కడ నన్ను టచ్ చేసే ధైర్యం ఎవరికైనా ఉందా అని అందరి వైపు చూస్తూ అడిగాడు సాగర్. నిజానికి అతనితో తలపడేవాళ్లు ఆ కుటుంబంలో ఎవరూ లేరు. అప్పుడు అఖిల వెంటనే లేచి, గ్రానీ, ఇప్పటికే బాగా ఆలస్యమైంది, మేమిక వెళ్తాం, ఏమైనా ఉంటే రేపు ఉదయం మాట్లాడుకోవచ్చు అని చెప్పి సాగర్తో సహా అక్కడి నుంచి వెళ్లిపోయింది అఖిల. స్వరూప్ వాళ్లతో ఏదో చెప్పాలని అనుకున్నాడు, కాని చెప్పలేకపోయాడు. ముక్తాదేవి కూడా వాళ్ళని ఆపలేదు. ఇంకా ఎంతకాలం నీ పనికి మాలిన భర్తను చూసి మిడిసిపడతావో పడు. నీ దగ్గర ఉన్న షేర్స్ మొత్తం కోల్పోయిన తర్వాత నేను నీకు గుణపాఠం చెప్తాను అని మనసులో అనుకున్నాడు స్వరూప్. ఆ తర్వాత రోజు సాగర్ ఆఫీస్కి వెళ్లే సమయానికి అతని సెక్రటరీ జాస్మిన్ ఆతృతగా వెయిట్ చేస్తుంది. ఎలా ఉంది పరిస్థితి? కొంచెం డల్గా అడిగాడు సాగర్. ఏం చెప్పమంటారు సార్, చాలా మంది ఇన్వెస్టర్స్ మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు, మీటింగ్ అరేంజ్ చేయమంటున్నారు, నన్ను ఫోర్స్ చేస్తున్నారు అని చెప్పింది. జాస్మిన్, సరే అయితే ఒక అరగంటలో మీటింగ్ ఏర్పాటు చేయి అని చెప్పాడు సాగర్. తర్వాత మళ్లీ ఒకసారి కంప్యూటర్ చూడగానే స్వప్నలోక్ మీడియా షేర్ ప్రైస్ 10% డ్రాప్ అయింది.
కోట్లలో నష్టం చూడడంతో సాగర్కి విపరీతంగా అసహనం కలిగింది. ఇంతలో అనుకోకుండా ఆ రోజు టోనీ దగ్గర కొన్న జాడే ప్లేట్ వైపు చూశాడు సాగర్. అసలు దీనివల్ల ఉపయోగమేంటి అని తనలో తానే అనుకుంటూ దాన్ని చేతిలోకి తీసుకుని అటూ ఇటూ తిప్పి చూస్తూ ఉండగా అనుకోకుండా అతని చేయి కట్ అయింది. కొంచెం రక్తం ప్లేట్ మీద పడగానే సడన్ గా ప్లేట్ మెరవడం ప్రారంభించింది. అప్పుడు హఠాత్తుగా అందులో నుండి ఒక డ్రాగన్ బయటకు వచ్చి సాగర్ కనుబొమ్మల మధ్య ప్రవేశించింది. కేత వెపన్ ఫస్ట్ లెవెల్ విజయవంతంగా పూర్తయింది అని ఒక వాయిస్ అతని మైండ్ లో వినిపించింది. కేత వెపన్ ఏంటి, ఫస్ట్ లెవెల్ ఏంటి, ఆయుధానికి కూడా స్పెషల్ క్వాలిటీస్ ఇంకా లెవెల్స్ ఉంటాయా అని ఆశ్చర్యంగా తనలో తాను అనుకున్నాడు సాగర్. అయితే తన దగ్గరున్న ఆ పురాతన ప్లేట్ పేరు కేత అయి ఉంటుందని సాగర్ అనుకున్నాడు. వెంటనే ఆ ప్లేట్ ను టేబుల్ మీద పెట్టి ఆఫీసర్ జ్యోతికి ఫోన్ చేశాడు. మేడం, నా దగ్గర ఒక పురాతన జాడే ప్లేట్ ఉంది. అది టచ్ చేయగానే ఫస్ట్ లెవెల్ ఆయుధం కంప్లీట్ అయిందంటూ నా మైండ్ లో ఒక వాయిస్ వినిపించింది. అసలు ఆ వెపన్స్ లో ఫస్ట్ లెవెల్ అంటే ఏంటి, ఆయుధానికి కూడా లెవెల్స్ ఉంటాయా అని డైరెక్ట్ గా పాయింట్ లోకి వస్తూ అడిగాడు. సాగర్, నువ్వంత సింపుల్ గా అడిగితే నేనెందుకు చెప్తాను అని అతన్ని టీజ్ చేసింది జ్యోతి. ఈ విషయంలో నాకు మీరొక్కరే హెల్ప్ చేయగలరు. ఆయుధం ఏంటో లెవెల్ ఏంటో అంత కన్ఫ్యూషన్ గా ఉంది అని అన్నాడు సాగర్. ఆల్ రైట్, 1 గంటలో నీ దగ్గర ఉన్న ప్లేట్ తీసుకుని నేను చెప్పిన లొకేషన్ కి రా, అక్కడ నీకు అన్ని వివరాలు చెప్తాను అని చెప్పి కాల్ డిస్కనెక్ట్ చేసింది జ్యోతి. ఇంతలో జాస్మిన్ వచ్చి మీటింగ్ కి అందరూ రెడీగా ఉన్నారని చెప్పడంతో కాన్ఫరెన్స్ రూమ్ లోకి వెళ్లాడు సాగర్. అతన్ని చూడగానే ఒక్కసారిగా అందరూ తమ అభిప్రాయాలు చెప్తూ అతన్ని ఉక్కిరి బిక్కిరి చేశారు. మనం ఎంత మనీ ఇన్వెస్ట్ చేసినా కానీ అగ్నిహోత్రి ఫ్యామిలీని ఓడించలేకపోతున్నాం. ఈరోజు మన కంపెనీ షేర్ ప్రైస్ మరొక 10% పడిపోయింది అని ఒక మధ్య వయస్కుడు అన్నాడు. చాలా సేపటి నుంచి ఓపిక పట్టిన సాగర్ అతన్ని కూర్చోమని సైగ చేస్తూ, ఈరోజు నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి ఇక్కడికొచ్చాను. అగ్నిహోత్రి ఫ్యామిలీని ఎదుర్కోవడం మీలో ఎవరికి ఇష్టం లేకపోయినా ఇక్కడ్నుంచి వెళ్లిపోవచ్చు అని సీరియస్ గా చూస్తూ అన్నాడు. వెంటనే అందరూ సైలెంట్ అయిపోయారు. మరి స్వప్నలో కంపెనీలో అఖిల తమ షేర్స్ ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉందా? ఇంతకీ సాగర్ ఈ ఉపద్రవం నుంచి ఎలా బయటపడతాడు? ఈ ప్రశ్నలకు సమాధానం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. నాన్న, ఏదైనా కథ చెప్తాన్నా? ఆ కాలపు కథ చెబుతా, ఆ వీరుడి కథ చెబుతా. నా కుమారుడు జగన్మోహన్ రెడ్డి మీ అందరితో